తినలేదు. అస్సలు మీ బాబుగాని అనాలే. వాడు తెలివిగా నిన్ను వదిలించుకోవడానికి నా గంట కట్టేశాడు కాబట్టి నువ్వు తిన్నా తినకపోయినా తప్పు మీ అబ్బదే. ఓరు బాబోయ్, పడిపోయాడురా. ఈ సత్యబాబు గారికి ఎటువంటి సంబంధం లేదు. నీకు ముద్దలు కలపాలి, నోట్లో పెట్టాలి అని లింకులు ఎట్టుకో, అర్థమైందా? మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నీ సోదేంటి? సైలెన్స్. ఇప్పుడు నీ అబ్బా నిన్ను ఇలా కదు. కరెక్ట్. దెబ్బ పడితేనే కానీ ఎవరో మాటేనరా. సుఖంగా పొడికనే వద్దు. ఎందుకు అడుగుతున్నావు? అమ్మ పాట రావట్లేనా, పెరిగిపోయింది. ఈ ఒక్క ముద్ద తినరా బంగారం. వద్దు, ఇంకా చాలా నాకన్నా కదా. లాస్ట్ అమ్మా, ఒకటేనమ్మా. ఒకే ముద్దమ్మా. దా, అది 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 ముద్దు చూసుకో. నాన్న ఎవరో వచ్చారు. నువ్వు మోసాలు చేస్తుంటానని చెప్పావు, అయినా ప్రేమించాను. పిల్లలంటే ఇష్టం లేదని చెప్పావు, దానికే ఒప్పుకున్నాను. నీకు బిడ్డ ఉన్నన్న సంగతి నా దగ్గర దాచావు. అది కాదు అంటే నీ ప్రేమ నిజం కాదు. నేను ఇక్కడ ఆడుకుంటుండు, ఇప్పుడు వస్తాను. నేను అసలు నాకు పెళ్ళే కాలేదు. ఆ పాప నా పాప కాదు. ఆ పసిబిడ్డ నాన్న అని స్పష్టంగా పిలుస్తుంటే కాదని మేమెలా నమ్మాలి? వాళ్ళ నాన్న అచ్చం అలాగే ఉంటాడు, అందుకే పాప కన్ఫ్యూజ్ అవుతుందండి. మాయలు మోసాలు మానేసామని చెప్పిందా మా అమ్మాయి, కానీ నువ్వు ఇంకా అదే పనిలో ఉన్నావు. సార్, నేను చెప్పేది నిజం సార్. మీరు కనీసం నువ్వేనా అర్థం చేసుకో. ఆ పాపకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ మీద నీరు. నీకు పాపకు సంబంధం లేదంటావు? లేదండి. అయితే సాయంత్రం 5 గంటలకి దేవగఢ్కి వెళ్ళే బస్సు ఉంది, వచ్చి మాతో పాటు ఎక్కు. నువ్వు ఒక్కడివే. నాన్న లాలీపాప్. సత్యబాబులే, ఇక్కడి నుంచి పాపం తీసుకుని వెళ్ళు. ఇక్కడే ఉన్నట్టు పాపం చంపేస్తాను.
ఎందుకు నా వెంట పడతారు? సత్తిబాబు పారిపో! ఇంకొక్కసారి ప్లీజ్ రా. భయపడకమ్మా, నీకేం పర్వాలేదు. నేహా, నేహా, అమ్మ నేహా, నేహా, చావంటే భయపడనని మీసం తిప్పిన వాడి మొహంలో చావు కళ చూడండిరా. మాటలు చెప్పినంత ఈజీ కాదురా చావుకి ఎదురు నిలబడ్డమంటే. పిరికి నా కొడక, నిజంగా నీలో దమ్ముంటే ఇంత దూరం నువ్వు పారిపోయి రావురా. చావు అంటే భయపడటానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కదరా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. పౌరుషంతో తిప్పే ఈ మేసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు. మీలో ఒక్కడ మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చిన, మీసాలు తెంచి నా శవాన్ని పూడ్చమంటాన్రా కొడకల్లారా. రండ్రా.
ఇన్స్పెక్టర్ సార్, ఎవడైనా మిగిలాడా? లేదు సార్. డాక్టర్ పాపకి డేంజర్ ఏం లేదు, ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తుంది. డోంట్ వరీ. ఓకే డాక్టర్ గారు, మా సార్ వి విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్. నువ్వు అడగకపోయినా నీ మనసులో కదిలే చాలా ప్రశ్నలకు మేమంతా సమాధానం చెప్పాలి. ఆయనెవరు, మేమెవరు, మేమంతా కలిసి నేను ఎందుకు ఇంత ఆడుకోవాల్సి వచ్చింది, ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, అది వివరిస్తే కానీ నీకు అర్థం కాదు. ఒక మనిషిని 100 ఏళ్ళు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్ళు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్ళు బతికిస్తాయి. అలా చంబల్ ఏరియా ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్. ఆయనే విక్రమ్ సింగ్ రాథోడ్, ఐపీఎస్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. 6 నెలల క్రితం వరకు చంబల్ ఏరియా దేవగఢ్లో ప్రజలు జీవోత్సవాల్లో బ్రతుకుతూ ఉండేవారు. పోలీసులు కాకి బట్టలు యూనిఫామ్ అన్న సంగతి మర్చిపోయి కేవలం ఒళ్ళు కప్పుకోవడానికి ఉపయోగిస్తూ ఉండేవారు. నేను ఓ ఏరియాకి సిఐని.
ओए कहाँ जा रहे? బావుజీ हाँ? బావుజీని కలవడానికి पुलिस आदमी अंदर नहीं जा सकता, रूल्स मालूम नहीं? సమస్త పాపక్షయకరం గోపంచగవ్య పాదోదకం సర్వవ్యాధి నివారణం శుభం. ఆ నల్లవని సరిగ్గా చూసుకోండి, రోజు రోజుకి బక్కచిక్కిపోతుంది. నమస్తే. ఆ, రామ్ రామ్ బాబుజీ. బోల్. నేను మీరు పార్సీ అని. నా పేరు మహంతి. క్యా ప్రాబ్లమ్ హై? బోల్. నిన్నటి నుంచి నా భార్య కనిపించట్లేదు సాబ్. अच्छा, नाम क्या है? ప్రమీళ. एज 30 సాబ్. 30? बहुत खतरनाक एज है. వాళ్ళు ఇంట్లో ఉండని వదరా. నాన్న అమ్మ నాన్న అమ్మ నాన్న అమ్మ నాన్న అమ్మ నాన్న అమ్మ అరే బోల్ బే, ఎక్కడికెళ్ళిందో తెలుసా? తెలీదు సాబ్. పోనీ ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు సాబ్. అచ్చా, వెతికి పంపిస్తాను. ఇంకో దో దిన్ 2 రోజుల్లో వచ్చేస్తాది. పిల్లలు 2 రోజు నుంచి భోజనం కూడా చేయట్లేదు. వెతికి పంపిస్తానని చెప్పాను కదా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. సంజయ్, జా జా జా. రామ్ రామ్ బాబు. ఒరే, వెళ్ళమంటున్నాడు కదా, చల్. ఒరే బావమరిది, బావా, నా రాజ్యం రామరాజ్యం రా. ఇక్కడ మర్డర్లుండవు, రేపులుండవు, రౌడీజం ఉండదు. ఎవడైనా మాట వినకపోతే కదరా మర్డర్ చెయ్యాలి, ఎవత్తైనా రానంటే కదా రేప్ చెయ్యాలి, ఎవరైనా ఇవ్వనంటే కదా రౌడీజం చెయ్యాలి. అవేవి లేవు. అందుకే ఊరంతా ప్రశాంతంగా ఉందిరా. ఆహా, ఏం చెప్పావు బావా. నువ్వు రాముడివి, నేను రామదాసుని. అప్పు చేశానే సరే నీ గుడి కట్టిస్తాను బావా.